దాంట్లో నుంచి అంతో ఇంతో ఇస్తే వాటితో సినిమాలకు పోయి అంతకైతే వాళ్ళని గదమాయించి నువ్వు ఇస్తావా లేదా మా పవన్ కళ్యాణ్ అంటే హీరో అని ఇంటి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిను, లేదా చిన్నప్పుడే ఎడ్యుకేషన్ పరంగా సక్రమంగా ఎదగక ఆటోలు దోలుకుంటాను చిన్న చేతగా పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని టాపిక్స్ మనుషుల్ని కలుపుతాయి. ఇప్పుడు నాలాంటి వాడికి ఓ 10 మంది కూర్చోవాలి అంటే కాస్త ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడు, వీళ్ళు కూర్చోరు, ఎవరికాడు ఎక్కడో కూర్చుని ఉంటారు. అంతే తప్పించి అదే మందు దగ్గర చూడండి నీకు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ వస్తుంది. రారా ఒక వేసుకెళ్దు కదా, ఒక పిగ్గన్న వేసుకుని వెళ్దు కానీ తొమ్మిదినవి మంచి ఫ్రెండ్షిప్ తయారవుతుంది. అట్లాగే మీకు జర్నలిజం ఉద్యోగాల్లో కూడా హైదరాబాద్ లో ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే జాబులు సంపాదించేవాళ్ళు బోల్డ్ అంతమంది నేను అబ్జర్వ్ చేసి అక్కడ మనకి అట్లాంటి అలవాటు లేకని చాలా చోట్ల ఉద్యోగాలకు అవకాశాలు అనుకున్నాడు. అట్లాగే దాన్ని ఏమంటారు ఈ సిగరెట్ దగ్గర ఒకళ్ళకొకళ్ళు కూర్చుని ఫ్రెండ్షిప్లు బాగా పెరుగుతుంటాయి. సిగరెట్, మందు, సినిమా ఈ 3 ఫ్రెండ్షిప్లకు ఒక కేంద్రం, నలుగురిని కలుపుకోవడానికి ఒక కేంద్రం. అట్లాంటి వాటిలో పవన్ కళ్యాణ్ అనేటటువంటిది ఒక వ్యసనం. ఆయనే ఒక సిగరెట్, ఆయనే ఒక మందు. కాబట్టి అందులో ఒక బ్యాచ్ ఆయనకు ఉంటది. వీళ్ళు అదే తరహా ఆలోచిస్తారు తప్పించి మా పవన్ కళ్యాణ్ ఇట్లా తిట్టాడంటే ఆయన కరెక్ట్ గా తిట్టుంటాడు రా, ఆయన